ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతనమైన దినంలోకి మనం ఈ విధంగా వచ్చి ఉన్నాం కదా. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో క్షేమంగా ఉన్నారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతిరోజు దేవుడు తన యొక్క బలమైన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాక్యం వినడం గొప్ప భాగ్యం. ఈ భాగ్యం మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషించే వారిగా ఉండాలి. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6వ వచనం. సామ్ చాప్టర్ 75:6. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యంలో నుండి మనకి హెచ్చు కలగదు. చాలాసార్లు మనం ఈ లోకంలో ఎదగాలి అని, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగాలని, మనం చేస్తున్న ఉద్యోగంలో ఎదగాలని, మనం చేస్తున్న వ్యాపారంలో ఎదగాలని, మన యొక్క జాబ్ ఏదైతే ఉందో దాంట్లో గొప్పగా ఉండాలి అని అనుకుంటారు. ఆ హెచ్ ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పు సైడ్ ఉన్నటువంటి ఇంటిని మారుస్తూ వస్తుందా? పడమర సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క కొంచెం తగ్గిస్తే ఏదన్నా మూల మారిస్తే వస్తుందా? ఆ గోడను పడగొడితే వస్తుందా? ఎటు నుంచి వస్తుంది? ఎటు నుంచి ఈ యొక్క హెచ్ నాకు వస్తుంది? ఏ విధంగా నేను గణపరచబడతాను? ఏ విధంగా నేను ముందుకు సాగలుగుతానంటే వాక్యం సెలవిస్తుంది, అమ్మా తూర్పు నుంచి రాదు నీకు హెచ్చు, పడమటి నుంచి రాదు, అరణ్యంలో నుంచి అసలే రాదు, అరణ్యంలోకి పోయి నువ్వేం చేసినా రాదు. అనగా ఈ లోక సంబంధమైన ప్రపంచంలో నుంచి నీకు ఆ హెచ్చులు రాదు, ఆ ఘనత రాదు. ఒకనికి తీర్పు తీర్చేవాడు దేవుడే, ఆయన చేతిలో సమస్తం ఉందనే వాక్యం మనం కింద చూడొచ్చు. హల్లెలూయా. ఈ రోజున నీకు హెచ్చు రావాలంటే, నువ్వు గొప్పగా మార్చబడాలంటే, నీ జీవితం గొప్పగా మార్చబడాలంటే కేవలం కూడా అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున బహుశా నీకు హెచ్చు కావాలండి, నా జీవితంలో ఒక కార్యం జరగాలండి, నేను అనుకుంది జరగాలండి, అయ్యా ఏంటి నేను చేయాలి అంటే దేవుని వైపు చూడు. కొండల వైపు నా కనులెత్తగా నాకు ఏ సహాయం కలగలేదని భక్తుడు అన్నాడు. నీ కనులు ఎటువైపు ఎత్తావు? మనుషుల వైపు ఎత్తావా? ఏదో పరిస్థితులు మారతాయని ఆ మంత్రగాల దగ్గరికి, ఈ తాంత్రికుల దగ్గరికి వెళ్తున్నావా? ఆ వాస్తు దోషం ఉంది, ఈ వాస్తు దోషం ఉంది అని అనుకుంటున్నావా? ఈ లోకంలో ఏది లేదు, ఈ లోకం ద్వారా నీకు హెచ్చు రాదు. అవన్నీ కూడా మానేసే. దేవుడు ఈరోజు ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నాడు. తూర్పు వైపు నుంచి, పడమర వైపు నుంచి, అరణ్యం వైపు చూస్తే అక్కడి నుంచి నీకు హెచ్చు రాదు, కానీ కేవలము సర్వశక్తిమంతుడైన దేవుని నుంచి మాత్రమే నీకు హెచ్చు వస్తుంది, ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నట్టుగా నువ్వు కొండల వైపు చూడడం మానేసాయి. సర్వశక్తిమంతుడు, సజీవుడు, గొప్పవాడు, అద్భుతకరుడైనటువంటి దేవుని వైపు చూస్తూ నీ కార్యాన్ని నువ్వు ముందుకు సాగు. నీకు ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క పరిచర్యలో అభివృద్ధిని నువ్వు చూస్తావు. మనుషుల వైపు చూసినంత కాలం మోసపోతావు, సిగ్గుపడతావు, కానీ యేసయ్య వైపు చూస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఏమొస్తుందట? హెచ్చు వస్తుంది, అద్భుతం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పటికైనా దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకోండి. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషుల వైపు చూడకు, వాస్తు దోషాలని అనుకోకు, లేదా ఈ కార్యం చేయాలి, లేదా నేను ఈ మొక్కుబడి చేయాలి, లేదా దీన్ని బలించాలి, దాన్ని బలి చేయాలని అస్సలు అనుకోకు. లుక్ ఇన్ టు ద జీసస్. దేవుని వైపు చూడు. నీ జీవితంలో నువ్వు హెచ్చు చూస్తావు, అభివృద్ధి చూస్తావు, తగ్గింపు చూడవు, హెచ్చు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుల వందనాలు నాయనా. అయ్యా, మనుషుల వైపు చూడడం వల్ల మాకు హెచ్చు లేదు, కానీ మీ వైపు చూస్తేనే మాకు హెచ్చు కలుగుతుంది. అరణ్యం నుంచి మాకు హెచ్చు రాదు అయ్యా, తూర్పు నుంచి పడమర నుంచి మాకు హెచ్చు రాదు నాయన. మీ వైపు చూస్తేనే తండ్రి మాకు హెచ్చు కలుగుతుంది కనుక మీ వైపు చూసే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అద్భుత కార్యాలు మీరే జరిగించి మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆర్థికంగా స్థిరపరచండి, వ్యాధి బాధల నుంచి తొలగించండి, ప్రయాణాలను, పనులను అన్నిటినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదించి నడిపించి ఆయన మీరే వారికి తోడై ఉండమని, కుటుంబంలో సమస్యలను తొలగించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.